ఈరోజు కదంబన్నం అమ్మవారికి నైవేద్యం అండి. అంటే ఏం లేదు, అన్ని కూరగాయలతో కలిపి అన్నం అండి. ఈరోజు నేను నాకు నచ్చిన విధంగా ఇలా చేస్తున్నాను. ఫస్ట్ ఆవాలు జీలకర్ర యాజ్ యూజువల్గా వేసేసుకున్నాను. నేను కారం వేయనండి, మా పిల్లలు తినరు, అందుకని కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా మిరియాల పొడి మాత్రం యాడ్ చేస్తాను, అది చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇంగు వేసేసాను. ఆ తర్వాత కొద్దిగా పోపు వేగనిచ్చి చిటపట అంటోంది కదండి. ఇప్పుడు ఇదిగోండి టమాటాలు వేసేస్తానండి. టమాటాలు కొద్దిగా వేసి స్విమ్లో మగ్గనివ్వాలి. ఇదిగోండి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి కొద్దిగా ఉప్పు పసుపు వేస్తున్నాను. ఉప్పు వేసినందువల్ల త్వరగా ఉడుకుతాయండి టమాటాలు. చూడండి టమాటాలు నీట్గా మగ్గిపోయినాయండి. మిగతాది అన్నంలో ఉడుకుతాయి. ఇప్పుడు చూడండి నేను తీసుకున్న కూరగాయలు క్యారెట్, మళ్ళీ వచ్చి క్యాప్సికమ్ ఒక హాఫ్, మళ్ళీ ముల్లంగి ఒకటి, మళ్ళీ ఉర్లగడ్డ ఒకటి, మళ్ళీ క్యారెట్ ఒకటి. ఇవేనండి మా ఇంట్లో ఇవే ఉన్నాయి, ఇవే తీసుకున్నాను. కొద్దిగా పచ్చి బఠానీలు అంతేనండి. ఇవి దీంట్లో వేసేస్తున్నాను. వేసి కాసేపు తిప్పాలండి. చూడండి కొద్దిసేపు మనం చేసాము, తిరిగేసామండి, చాలు. ఇప్పుడు బియ్యం చూడండి, ఇదిగోండి బియ్యం. ఇదిగోండి నేను ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటానండి. సగం గ్లాస్ బియ్యం, సగం గ్లాస్ పప్పు. ఇదిగోండి ఈ గ్లాస్ తోటి సగం గ్లాస్ పప్పు తీసుకున్నాను, సగం గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసేయాలి. ఒక గ్లాస్కి 4 గ్లాసులు నీళ్లు పోసానండి. ఇదిగోండి అంతే. ఇదిగోండి జీలకర్ర పొడి మిరియాల పొడి వేసేసానండి. ఇప్పుడు ఇంకా కుక్కర్ మూత పెట్టేయడమే. హాయ్ అండి, ఈరోజు దేవుడి ప్రసాదం చేసేసి దేవుడి నైవేద్యం అయిపోయింది. మా ఇంట్లో వెనకాల బ్యాక్గ్రౌండ్లు వినిపిస్తున్నాయి, అనుకోబాకండి. మా బుడ్డాయన వచ్చిన్నాడు, ఆయనకి ఎంతసేపటికి పాటలు కావాలా, ఇదే తలకాయ నొప్పి, ఆపితే రచ్చ చేస్తాడండి. అందుకని ఏమైనా వినిపిస్తే సారీ. ఈరోజు దేవుడికి నా నైవేద్యం కదంబం అన్నం అండి. చెప్పాను కదా, అదే పెట్టేశాను. ఇదిగోండి చూపిస్తాను. ఇదిగోనండి ఈరోజు నా నైవేద్యం కదంబం అన్నం, ఒక 2 యాపిల్స్ అండి, ఇంతే. ఇదిగోండి అమ్మవారి పూజ గదిలో అమ్మవారు ఇలా ఉంటారు. ఇదిగోండి ఇక్కడ నైవేద్యాలు పెట్టేశాను. సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.